జాతర అంటేనే ముక్క చుక్క. ఈసారి జాతరలో వనదేవతలకు పెద్ద ఎత్తున జీవాన్ని బలిచ్చారు. ఆ మాంసం మద్యంతో జాతరలో భక్తులు పండుగ చేసుకున్నారు. జాతరలో సుమారు 8 లక్షల గొర్రెలు, మేకలు తెగినట్లు అంచనా. ఒక్కొక్కటి 8,000 చొప్పున వేసుకున్న 480 కోట్ల విలువైన మాంసాన్ని భక్తులు ఆరగించారన్నమాట. అలాగే 4 లక్షల దాకా కోళ్లు తెగాయి. జాతర 3-4 రోజులు కోళ్ల ధరలను భారీగా పెంచారు. ఒక్కో కోడికి 800 వరకు వసూలు చేశారు. తొలి 2 రోజులు మాత్రం కోడికి 250 వరకే తీసుకున్నారు. కోడికి సుమారుగా 500 చొప్పున లెక్క వేసుకున్న 20 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు అంచనా. మొత్తంగా మాంసం కోసమే భక్తులు సుమారు 500 కోట్ల వరకు ఖర్చు చేశారని భావిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జాతరలో 4.12 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఎంఆర్పీపై 20% ఎక్కువగా వసూలు చేయడంతో మరో కోటి దాకా వ్యాపారులు లాభపడ్డారు. సుమారు 5 కోట్ల మద్యం లోకల్గా అమ్ముడుపోయింది. 4 రోజుల్లో 425 టన్నుల బెల్లం అమ్మకాలు చేసినట్లు అంచనా. కిలో బెల్లానికి 70 అనుకున్న 3.19 కోట్ల బెల్లం వ్యాపారం జరిగినట్లు అంచనా. అయితే గ్రామాల నుంచి భారీ ఎత్తున బెల్లాన్ని కొనుగోలు చేసి తల్లులకు సమర్పించారు. అలా తెచ్చుకున్న మరో 500 టన్నుల వరకు అంటే 3.50 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. జాతరలో 75 లక్షలకు పైగా కొబ్బరికాయలు అమ్మకాలు జరిగాయి. ఒక్కో కొబ్బరికాయను 50 వరకు విక్రయించారు. అంటే సుమారు 37 కోట్ల రూపాయల విలువైన కొబ్బరికాయల వ్యాపారం జరిగినట్లు అంచనా. చీరసారలకు 2 కోట్ల వరకు విక్రయాలు జరిగాయి. మొత్తంగా ఈ 4 రోజుల్లో అన్ని వ్యాపారాలు కలిపి సుమారు 1000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక జాతర చివరి రోజైన నిన్న సాయంత్రం వనదేవతలు గద్దెలు దిగి తమ తమ నిజస్థానాలకు చేరుకున్నారు. చిలుకలగుట్టకు సమ్మక్కను, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పోనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి చేర్చారు. ఫలితంగా 4 రోజుల జాతర ముగిసినట్లయింది. ఈసారి గతంలో కన్నా మించి దాదాపు 1.5 కోటి మంది భక్తులు వనదేవతలను సందర్శించుకున్నట్లు అంచనా. సమ్మక్క సారలమ్మ తల్లులు ఎంతో మహిమ కలిగిన దేవతలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. తాను 25 ఏళ్లుగా తల్లులను దర్శించుకుంటున్నానని, సంతానం కోసం సమ్మక్క తల్లికి మొక్కుకున్నానని, ఆ తల్లి ఆశీర్వాదంతోనే తనకు సంతానం కలిగిందని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారని అభినందించారు. జాతర విజయవంతమైందని, ఇందుకు అన్ని శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు చెప్పారు. నిన్న మేడారంలో ఆమె మాట్లాడారు. ప్రపంచంలోనే మేడారం అతిపెద్ద జాతరని, 4 రోజుల్లో 1.45 కోట్ల మంది వనదేవతలను దర్శించుకున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యధికంగా నిధులు కేటాయించారని, సుమారు 20 శాఖల అధికారులను సమన్వయం చేసి జాతరను విజయవంతం చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీ ద్వారా మేడారం జాతరకు 10,000 ట్రిప్పుల బస్సులు నడిచాయని తెలిపారు. మిస్సింగ్ క్యాంపుల ద్వారా 5,090 మంది భక్తులు తప్పిపోతే అందరినీ వారి కుటుంబ సభ్యుల వద్ద చేర్చామన్నారు. ఇక జాతర పూర్తయిన 10 రోజుల వరకు పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయన్నారు.